ఆక్రమిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆక్రమణల వెంటనే తొలగించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ధోని శ్రీశైలం డిమాండ్ చేశారు. ఇక జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగజ్ నగర్ మండలం కొసిని గ్రామ శివారులో సంకల్ప్ గ్రీన్ సిటీ పేరుతో 85/3, 86/3, 87/3 సర్వే నంబర్లలో లేఅవుట్లకు అనుమతులు తీసుకుని సర్వే నంబర్లు 79, 80లోని సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. ఈ భూమి విలువ సుమారు 20 కోట్లు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీకి చెందిన 216, 217, 218 సర్వే నంబర్లలోని భూమిని కూడా ఆక్రమించినట్లుగా ఆరోపించారు. శిశు మందిర్కు చెందిన భూమి సైతం ఆక్రమణకు గురైందన్నారు. అనుమతులు ఒకచోట తీసుకుని హద్దులు మార్చి ప్రభుత్వ భూములను కలుపుకుని వెంచర్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్తులో ప్లాట్లు కొనుగోలు చేసే అమాయక ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దీనికి ఆనుకొని ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా దాంట్లో వేసేసుకుంటారు. అవును, ఈ 3 ఎకరాలు దీంట్లో ఉన్న 3 ఎకరాలను దీంట్లో కల్పించినామని చెప్పి క్లియర్గా అధికారులు మనకు నివేదికలు ఇచ్చారు. మీకు ఈ కాపీలు పూర్తిగా ఆధారాలతో సహా ఇచ్చారు వాళ్ళే. ఇది కాకుండా 2002 నుంచి దాదాపు 8 ఎకరాల ల్యాండ్ మున్సిపాలిటీ ఆనుకొని ఉన్నది. మా మున్సిపాలిటీ ఆనుకొని ఉన్నది కాబట్టి ఇది మున్సిపాలిటీలో వస్తుంది అనే దాని విషయంలో రేట్ ఎక్కువ ఉంది. తీసుకున్నటువంటి సర్వే నెంబర్లు చూపేటువంటి